అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 46-47 వచనాలు. యాక్ట్స్ 2:46-47. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండ్రి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రభువా, ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి గణపరచడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి ప్రభువా ఈ సమయంలో దయచేసిన యొక్క అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రభువా నాయన, మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి, వాక్యం మాకు ఉపయోగపడడానికి సహాయం దయచేయమని, మా పరిస్థితిని ప్రభు అర్థం చేసుకోవడానికి, ప్రభు మార్చుకోవడానికి, ఇష్టపడడానికి, ప్రభు మీకు లోబడడానికి కృప చూపించమని ప్రాధేయపడతా ఉన్నాం. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం, లోబడే మనసు దయచేయండి. వాళ్ళ ప్రతి ఒక్కరితో మాట్లాడమని ప్రభు ప్రాధేయపడతా ఉన్నాం. తండ్రి, అంధకార శక్తిని లయపరచమని ప్రాధేయపడతా ఉన్నాం. మీరే మాట్లాడండి. మనుషులు మాట్లాడడం వల్ల ఉపయోగం లేదని నమ్మి ఒప్పుకుంటూ ప్రభు ప్రాధేయపడతా ఉన్నాం. కృప చూపించండి, సహాయం దయచేయండి. అంధకార శక్తిని లయపరచమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. 3వ శతాబ్దానికి చెందిన ఒక ఆయన చనిపోతాడని తెలిసి చివరగా కొన్ని మాటల్ని అతని స్నేహితునికి రాసి ఇచ్చాడు. ఏం రాశాడంటే, ఈ లోకం చాలా చెడ్డది, భయంకరమైన చెడ్డది, కానీ నేను ఒకటి కనిపెట్టాను. కొంతమంది పరిశుద్ధులు చాలా క్వైట్గా, అంటే చాలా నెమ్మదిగా వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్న వాళ్ళని నేను చూశాను. వాళ్ళ జీవితాల్లో రహస్యాన్ని గమనించాను. ఆ తర్వాత వాళ్ళల్లో ఉన్న సంతోషం ఈ లోకం ఇచ్చు, పాపం ఇచ్చు తాత్కాలికమైన సంతోషానికంటే 1000 రెట్లు గొప్పదిగా ఉంది ఆ సంతోషం. అయితే వాళ్ళని లోకం హింసిస్తున్నా, అవమానించినా వాళ్ళల్లో ఉన్న సంతోషం మటుకు వాళ్ళ నుంచి దూరం అవ్వట్లేదు. అయితే నేను ఆ గుంపులో ఒకడిని అని చెప్పాడు. సో అటువంటి, అంటే కొంతమంది ఉన్నారు, లోకానికి కాకుండా లోకం ఇచ్చే సంతోషం మీద ఆధారపడట్లేదు, తాత్కాలికమైన ఆనందాల మీద, పాపము, లోకం ఆశ చూపుతున్నటువంటి తాత్కాలికమైన ఆనందాల మీద వాళ్ళు ఆధారపడట్లేదు. కానీ వాళ్ళు వేరే ఒక ఆనందం వాళ్ళకు ఉంది వాళ్ళ జీవితాల్లో. అది ఆ రహస్యం నేను గమనించాను. వాళ్ళల్లో సంతోషం, ఎవరు హింసించినా, ఎవరు అవమానించినా సంతోషం పోవట్లేదు. అయితే ఆ గుంపులో నేను కూడా ఒకడిని, నేను కూడా గుంపులో చేరాను అని తన స్నేహితుడికి చెప్పాడు. ఎందుకు చెప్పాడు? చనిపోతున్నప్పుడు ఎవరైనా ఈ మాటని చెప్తున్నారంటే చాలా విలువైన మాటలని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అని అంటే, వాళ్ళ జీవితాన్ని చూసి, అనుభవించి, ఇక చాలా ప్రాముఖ్యమైతేనే ఈ మాటలు చెప్తారు. అది స్నేహితుడు ఈ లోకాశలకి, శరీరాశలకి, పాపం చూపించే తాత్కాలికమైన ఆనందానికి, వాటికి లొంగిపోకూడదన్న ఆశతో ఈ మాట రాసి ఆ స్నేహితుడికి ఇచ్చాడు. క్రైస్తవ జీవితం అనేది చాలా గొప్ప జీవితం, సంతోషకరమైన జీవితం, ఆనందకరమైన జీవితం. కానీ అందరికీ ఆనందం దొరకట్లేదని ఈజీగా మనం చెప్పచ్చు. చాలామంది చర్చికి వెళ్తున్న వాళ్ళు, సంఘాలకు వెళ్తున్న వాళ్ళు, ప్రార్థనలు చేస్తున్న వాళ్ళు, బైబిల్ చదువుతున్న వాళ్ళకి ఇటువంటి ఆనందం లేదు. ఎందుకు లేదు అంటే, ఈ లోకాశలకి, శరీరాశలకి, లోకం ఇచ్చే తాత్కాలికమైన ఆనందానికి లొంగిపోతే
ఈ యొక్క శాశ్వతమైనటువంటి జీవితం, ఇటువంటి ఆనందం దొరకదు. ఎవరికైనా ఎవరికైనా సరే నిజమైన సంతోషం, ఆనందం కావాలంటే అది ఈ లోకాశల్లో తాత్కాలికమైన ఆనందాల వెంట పరిగెడితే దొరకదు. అయితే ఎలాగ దొరుకుతుంది ఈ ఆనందం, సంతోషం అంటే మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి శిష్యులు ఏ విధంగా వాళ్ళ క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించారు అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. యేసు ప్రభు వారు ఉన్నప్పుడు వాళ్ళ క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించారు శిష్యులు. యేసు ప్రభు వారితో కొనసాగారు. కానీ యేసు ప్రభు వారి లోకం నుంచి తన ప్రాణాలను అర్పించి సిలువ మరణం అయిపోయిన తర్వాత తను తిరిగి లేచి లోకం విడిచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది ఇక్కడ ఉంది. వాళ్ళు అంటే యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత, ఈ లోకం విడిచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు దేవుణ్ణిలో కొనసాగుతున్నారా, లేకపోతే దేవుణ్ణి విడిచిపెట్టి మళ్ళీ లోకంలో కలిసిపోయారా అన్నది ఇక్కడ ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. ఏక మనస్కులై, ఇది చాలా ప్రాముఖ్యమైనది. వాళ్ళందరిలో సింగిల్ మైండెడ్నెస్ ఉంది, వన్నెస్ ఉంది, ఏక మనస్సు ఉంది అందరిలో. ఏ సంఘానికైనా ఇది ప్రాముఖ్యం. చిన్న సంఘం అవనివ్వండి, పెద్ద సంఘం అవనివ్వండి, ఎక్కువ మంది ఉంటే సంఘం అవనివ్వండి, చిన్న సంఘం అవనివ్వండి, ఒక కుటుంబం అవనివ్వండి, వ్యక్తిగత జీవితం అయినా అవనివ్వండి, వన్నెస్ అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఏక మనస్సు లేకపోతే అభివృద్ధి చెందే అవకాశం లేదు. ఎవరు వ్యక్తిగత జీవితం, వ్యక్తిగతంగా మనం ఆత్మీయంగా మన జీవితం అభివృద్ధి చెందాలి, మన కుటుంబం అభివృద్ధి చెందాలి, సంఘం అభివృద్ధి చెందాలంటే ఏక మనస్సు ఉండాలి. ఎలాగా వ్యక్తిగతంగా ఎలాగా అంటే దేవునితో ఏకీభవించాలి, దేవుని మనస్సుతో ఏకీభవించాలి. దేవుని మనస్సు, దేవుని ఆలోచనలు మన ఆలోచనలు ఒక్కలాగా ఉండాలి. దేవుని ఆలోచనలు ఎలా ఉంటే మన ఆలోచనలు కూడా దేవునితో ఏకీభవించాలి. అది అంత సులువైనది కాదు. ఎందుకు? శరీరాశల్ని, పాపాన్ని మరణానికి అప్పగిస్తే తప్ప సాధ్యమయ్యేది కాదు. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి సిలువ మరణం పొందింది దానికోసం. శరీరాన్ని తన ఆశలతో సహా పాపాన్ని, శరీరాన్ని సిలువకు అప్పగించాడు దేవుడు. యేసు ప్రభు వారి ద్వారా శరీరాన్ని, పాపాన్ని, లోకాన్ని, లోకపు ఆశల్ని, ధర్మశాస్త్ర సంబంధమైన జీవితాన్ని సిలువకు అప్పగించేసి, సిలువకు అప్పగించడం వలన ఇటువంటి జీవితం మనకు దొరికే అవకాశం ఈరోజు దొరికింది. లేకపోతే మనిషికి ఆత్మ సంబంధమైనటువంటి ఈ జీవితం దొరికే అవకాశం లేదు. అందుకని వాళ్ళందరూ ఏక మనస్కులై ఉన్నారు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడ్డారు. తర్వాత కాలంలో ఏక మనస్కులై ఉండి ప్రతిరోజు వాళ్ళు చేస్తున్న కార్యక్రమాల వల్ల, లోబడడం వల్ల దేవుని ఆశీర్వాదం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల వాళ్ళకి దొరికింది. ఆ తర్వాత వాళ్ళ జీవితాలు చాలా అద్భుతంగా ఉంది. ఆ తర్వాత వాళ్ళు జీవిస్తున్న జీవితం ఎవరు చూసినా సరే, వీళ్ళ దగ్గర ఆస్తి లేదు, డబ్బు ఏమీ లేదు, ఇల్లు లేవు, వాకిళ్ళు లేవు, ఎంత సంతోషంగా ఉన్నారేంటి ఇల్లు. ఏదో వీళ్ళు ప్రత్యేకమైన జీవితం వీళ్ళలో ఉంది. వీళ్ళకి ఏదో దేవునితో సంబంధం ఉంది, ఏదో వీళ్ళని నడిపిస్తుంది అన్నది ప్రపంచం చూడగలిగింది. ఇప్పుడు ఈ రోజుల్లో క్రైస్తవ్యం ఇంత ఇన్ఫ్లుయెన్స్, ఎంత ప్రభావితం చూపగలిగిందంటే దానికి కారణం వాళ్ళు లోబడిన విధానం, పరిశుద్ధాత్మ దేవుని చేత వాళ్ళు నింపబడిన విధానాన్ని బట్టి వాళ్ళకి ఇటువంటి గొప్ప జీవితం దొరికింది. వాళ్ళు చాలా హంబుల్గా చిన్న ఇళ్లలో కూడుకొని, ఎవరింట్లో కావలసిన వాళ్ళ ఇళ్లలో కూడుకొని చాలా హంబుల్గా వాళ్ళ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ప్రపంచం మొత్తం తిరిగేశారు వాళ్ళు. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ప్రపంచం మొత్తం తిప్పేసి, ప్రపంచంలో చాలా దేశాలలో వాళ్ళ క్రైస్తవ ప్రభావం, యేసు ప్రభు వారి యొక్క ప్రభావం చూపించగలిగారు. అంత శక్తివంతమైంది క్రైస్తవ జీవితం.
కానీ అనేక మంది క్రైస్తవులకి ఆ శక్తి, ఆ ప్రేమ, ఆ సంతోషం, సమాధానం దొరకట్లేదు. ఎందుకంటే తాత్కాలికమైన వాటిల్లో ఎంచుకుంటున్నాం మనం. వాటిలో దొరుకుతుందని వాటి వెంట పడుతున్నాం. మంచి బట్టలు వేసుకుంటే దొరుకుతుందేమో, మంచి తింటే దొరుకుతుందేమో, లేకపోతే ఇంటర్నెట్ చూస్తే దొరుకుతుందేమో, పార్నోగ్రఫీ చూస్తే దొరుకుతుందేమో, లేకపోతే సీరియళ్ళు, సినిమాలు చూస్తే దొరుకుతుందేమో, పాటలు వింటే వీళ్ళు అశ్లీలమైన పాటలు అవి వింటే దొరుకుతుందేమో, లేనిపోనివన్నీ చూస్తే దొరుకుతుందేమో అని మన వెంపర్లాడుతున్నారు జనాలు, క్రైస్తవులతో సహా. ఇంకెక్కడ నిజమైన క్రైస్తవ జీవితం అనుభవించే అవకాశమే చాలా మందికి లేదు. ఆ సంతోషం లేదు. శిష్యుల్లో అటువంటి సంతోషం ఉంది. వాళ్ళు ఏక మనస్కులై ఉన్నారు. వాళ్ళల్లో వాళ్ళు ఏక మనస్కులై ఉన్నారంటే అర్థం ఏంటంటే అందరూ కలిసి తిందామా, కలిసి భోజనం చేద్దామా అనుకోవడం కాదు. దేవునితో ఏక మనస్కులై ఉన్నారు. ఒక్కొక్కళ్ళు దేవుని చిత్తం చేయాలి, దేవుడు ఏం చెప్తే చేయాలని అక్కడ కూడుకుంటున్నారు. దేవుడు ఏమన్నా ఎవరైనా నిల్చొని దేవుడు అలా చేయమంటున్నాడంటే అందరు లోబడేవాళ్ళు. ఎవరైనా నిల్చొని దేవుడు నాకు ఇలా చెప్పాడండి అని అంటే వెంటనే అందరు ఎస్ ఇది దేవుని చిత్తం అని వాళ్ళు లోబడేవాళ్ళు. ఇటువంటిది కావాలి కుటుంబంలో కూడా. భర్త చెప్పినప్పుడు, భర్త దేవుని మీద ఆధారపడినప్పుడు, భార్య దేవుని మీద ఆధారపడినప్పుడు ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకొని ఆత్మీయంగా ఏక మనస్కులై ఉండాలి. పిల్లలు తల్లిదండ్రులకి సహకరించాలి, ఏక మనస్కులై ఉండాలి, వన్నెస్ ఉండాలి. వాళ్ళ మధ్య మనం చూసినప్పుడు మనం గమనించేది ఏంటంటే ఏక మనస్కులై ఉన్నారు. ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు. బా, ఎవరు తప్పిపోవట్లేదు. ప్రతి దినము తప్పకుండా. వాళ్ళకి పనులు లేవా? ఉన్నాయి. వాళ్ళకేం డ్యూటీ లేవో, వాళ్ళకు ఆకలేదా, లేకపోతే ఏంటి? వాళ్ళ జీవితంలో ఇదే ప్రాధాన్యం. వాళ్ళ జీవితంలో దేవుని చిత్తం చేయాలి, దేవునితో కలిసి జీవించాలి, మిగతావన్నీ సెకండరీ. ఇది ప్రతి దినం దేవాలయంలో కూడుకొని వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేసుకొని అట్లా జీవించడానికి గల కారణం ఏంటంటే ఇందులోనే ఉంది నిజమైన జీవితం. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు అది చూపించారు. మనం కూడా ఆయన్ని వెంబడించాలి. ఆయన చనిపోయి తిరిగి లేచిందే దీనికోసం. మనల్ని లోకం నుంచి, పాపం నుంచి, శరీరం నుంచి, తాత్కాలికమైన ఆనందాల నుంచి, లోకపు ఆకర్షణల నుంచి తప్పించాలని కదా. చూడండి, ఇంకా తప్పకూడుకొనొచ్చు, ఇంటింట రొట్టె విరుచుచు. మనం ఇప్పుడు కమ్యూనియన్ పార్టిసిపేట్ చేస్తున్నాం కదా, అలాగ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏ ఇంట్లో కూడుకుంటే వాళ్ళు అలాగా అక్కడ అందరు కలిసి భోజనం చేయడం, లేకపోతే ఏదో రొట్టె తినడం చేస్తున్నారు. అదంతా వాళ్ళందరూ కలిసి ఒకే మనసుతో ఉంటున్నారు. ఇది దేవుడు ఇస్తే తప్ప సాధ్యమయ్యేది కాదు అటువంటి మనస్సు. ఒక కుటుంబంలో కూడా ఒకే ఏక మనస్సుకు రావడం చాలా కష్టం ఈ రోజుల్లో. ఒక కుటుంబంలో కానీ, ఒక సంఘంలో కానీ ఏక మనస్సుతో అందరు కలిసి ఉండడం చాలా అసాధ్యం అయిపోతుంది ఈ రోజుల్లో. కారణం ఏంటి? దేవునికి లోబడాలన్నదే లేదు. దేవుడు ఏం చెప్తే అట్లా చేయాలి, బైబిల్ ఏం చెప్తుంది అలాగే చేద్దాం అన్న వాళ్ళు లేరు. అలాగైతే ఇలాగవుతుంది, ఇలాగైతే అలాగవుతుంది అని ఒకళ్ళ అభిప్రాయాలు ఇంకోళ్ళ మీద రుద్ది ఒకళ్ళు తిట్టుకొని కొట్టుకుంటే వన్నెస్ రాదు, ఏక మనస్సు రాదు. కుటుంబాలు విడిపోవడానికి, సంఘాలు విడిపోవడానికి కారణం ఇవే. దేవునితో ఏకీభవించాలన్నది వాళ్ళకి అర్థం కావట్లేదు. చూడండి, మరియు విరుచుట, దేవుని స్తుతించుచు. చూడండి, ప్రతిరోజు కూడా వాళ్ళు దేవాలయంకి వెళ్తున్నారు, రొట్టె విరుస్తున్నారు, ఇంటింటా కూడుకుంటున్నారు, దేవుణ్ణి స్తుతిస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది తెలుసా? ప్రజలు కూడా వాళ్ళ పట్ల ప్రేమ కలిగి, దయ కలిగి ఉంటారు. వీళ్ళు చాలా సౌమ్యమైన వాళ్ళు, సాత్వికమైన వాళ్ళు, ఎవ్వరికి హాని చేయరు. వాళ్ళ మటుకు వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు, వాళ్ళ మటుకు గుడికి వెళ్తారు, వస్తారు. ప్రజలు కూడా ఇంప్రెస్ అయిపోతున్నారు వాళ్ళని చూసి. ఎంత నెమ్మదస్తులు, ఎంత అని
ఇది కేవలం మనం యాక్షన్ చేస్తే అవ్వదు, లేకపోతే మనం నటన చేస్తే అవ్వదు. దేవుని ప్రభావం ఒక్కటే మార్చగలదు. దేవుడు ఒక్కడే ఇటువంటి దయ, ప్రజల యొక్క దయ మనకి పొందేటట్లు చేసేవాడు దేవుడు. చూడండి, ఇది మనం అనుభవిస్తే మనకు తెలుస్తుంది. మనం కానీ తాత్కాలికమైన ఆనందాలకి, లోకానికి, వాటికి లొంగిపోతే దొరకదు. కాకుండా దేవుని మీద ఆధారపడితే ఇది దొరుకుతుంది. దయ పొందిన వారై చూడండి, ఆనందముతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొంచున్నారు. అంటే వాళ్ళల్లో ఏ అసూయ, పగ, ద్వేషం ఏమీ కనిపించట్లేదు. నిష్కపటమైన మనస్సుతో హాయిగా వాళ్ళు అందరు కలిసి ఉంటున్నారు, కలిసి రొట్టె విరుస్తున్నారు, కలిసి ఆనందంతో ఉంటున్నారు. ఆహారం మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినం వారితో చేర్చుచుండే. దానివల్ల అనేక మంది రక్షణ పొందుతున్నారు, చేర్చబడుతున్నారు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది క్రైస్తవ మినిస్ట్రీ చేసే పద్ధతి. అంటే మనం వెళ్ళి అందరిని రమ్ముకోండి అని చెప్పొచ్చు. దానికన్నా ప్రజలే మనల్ని చూసి మీరు వేరేగా ఉన్నారు, మీరు ఎక్కడికి వెళ్తారు, మీరు ఏం చదువుతారు, లేకపోతే ఏంటన్నది అటువంటి ఆకర్షణ దేవుడు పుట్టిస్తాడు. ప్రజల యొక్క దయ మన మీద ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈ ఏక మనస్సు అన్నది మనకు దొరకాలి. ముఖ్యంగా వాళ్ళల్లో సంతోషము, సింగిల్నెస్, వన్నెస్, గ్లాడ్నెస్, వన్నెస్ మనం వాళ్ళల్లో గమనించాలి. ఇదే క్రిస్టియన్ జాయ్ అంటే. ఇదే క్రిస్టియన్ జాయ్ అంటే. ఇది ఎంత మనం కోట్లు ఇచ్చినా ఇటువంటి సంతోషం మనకి దొరకదు. పెద్ద ప్యాలెస్లో ఉండొచ్చు కాక, ఇటువంటి మనస్సుతో దేవుని చిత్తానుసారమైన దానితో పూరి గుడిసెలో ఉండొచ్చు. పూరి గుడిసెలో ఉన్నా ఇటువంటి సంతోషం దొరికే అవకాశం, ఏమీ లేకపోయినా సరే ఇటువంటి సంతోషం దొరికే అవకాశం ఉంది. అన్నీ ఉన్నా దొరకకపోయే అవకాశం కదా. మనం అనుకుంటాం, ఇది కొనుక్కుంటే, ఈ ఇల్లు కొనుక్కుంటే, లేకపోతే ఈ బట్టలు కొనుక్కుంటే, ఈ తిండి తింటే సంతోషం దొరుకుతుందేమో. అఫ్ కోర్స్ దొరుకుతుంది, కానీ టెంపరీ, ఫ్యూ డేస్, మేబీ ఫ్యూ ఇయర్స్, ఆ తర్వాత అది పోతుంది. తాత్కాలికమే ఏదైనా సరే. సైతాన్ ఏం చేస్తాడంటే, మళ్ళీ కొనుక్కో, మళ్ళీ తిను, మళ్ళీ కొనుక్కో, మళ్ళీ ఇంకోటి చెయ్యి, మళ్ళీ చెయ్యి అని మనల్ని మోసం చేసి మన నిజమైన సంతోషం దొరకకుండా చేసేస్తాడు. ఇందులో ఉందండి సంతోషం. క్రైస్తవ జీవితం అనేది నిజమైన సంతోషం, క్రిస్టియన్ జాయ్ అనేది ఎంతో మందికి దొరకట్లే. మనకు కావాలనుకుంటే మీరు దేవుణ్ణి అడగండి, దేవుడు ఇస్తాడు. మనం ఇందాక చదువుకున్నాం కదా యోహాను సువార్తలో 16వ అధ్యాయంలో. దీనికి మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది. చూడండి, యోహాను సువార్తలు మళ్ళీ అది చదువుతున్నాను. దేవుణ్ణి అడగడం అన్నది చాలా, ఈ ఆనందం నాకు కావాలా అని దేవుని దగ్గర వెతుక్కోవడం అన్నది మనకు కావాలా. లోకంలో వెతకడం కాదు, దేవుని దగ్గర వెతకాలి. యోహాను సువార్త 16వ అధ్యాయం, పేజ్ నంబర్ 97, వర్స్ 24. ఇది వరకు మీరేమీ నా పేరిట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణ నగునట్లు అడుగుడి, మీకు దొరుకును. యేసు ప్రభు వారు ఆయన వాళ్ళతో ఉన్నప్పుడు, శిష్యులతో ఉన్నప్పుడు ఏమీ అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏది కావాలంటే అది యేసు ప్రభు వారు వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ యేసు ప్రభు వారు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. చివరి గడియల్లో యేసు ప్రభు వారు మాట్లాడుతున్నటువంటి మాటలు శిష్యులతో, ఇంకా నేను మీతో ఉండను, కానీ మీరు ఏదైనా సంతోషం పరిపూర్ణమయ్యేటట్లు అడగండి అని చెప్పి. ఎలాగా? క్రిస్టియన్ జాయ్ కావాలని అడగండి. ప్రార్థన చేసే విధానం ఇది. మా జీవితాల్లో నిజమైన క్రైస్తవ జీవితం నాకు కావాలా, అందులో ఉన్న సంతోషం నాకు కావాలి. పౌలు భక్తుడు ఏమన్నాడంటే,
ఆ పునరుద్ధాన శక్తి ఏంటో నాకు తెలుసుకోవాలి అని ఉంది నాకు. ఎలా తెలుసుకోవాలనుకుంటున్నాడు అంటే, యేసు ప్రభు వారు ఎన్ని శ్రమలు అనుభవించాడో నేను కూడా అన్ని శ్రమలు అనుభవించాలనుకుంటున్నాను. అప్పుడు ఆ శక్తి తెలుస్తుంది నాకు, పునరుద్ధాన శక్తి. చూడండి, ఎవరైనా ఎలాంటి ప్రార్థన, ఇలాంటి మాటలు మాట్లాడతారా? అటువంటి శ్రమలు నాకు కూడా కావాలి అని. ఎందుకంటే ఆ జీవితం అందులో ఉంది, ఆ శ్రమల గుండా వెళ్ళడంలో ఉంది క్రైస్తవ జీవితం అనేది. మనం శ్రమలు వద్దనుకుంటాం చాలాసార్లు, తీసే నాయన భరించలేకపోతున్నాము, లేకపోతే ఏంటిది అనుకుంటాం. కానీ కాదు, అందులో ఒబీడియన్స్ నేర్చుకోవాలి. అందులో దేవునికి దగ్గర అవ్వడానికి దేవుడు ఇది మన జీవితంలో అలౌ చేస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. దేవునికి ఇంకా దగ్గర అవడానికే మన జీవితాల్లో, అంటే క్రైస్తవ విధానంలో వచ్చే శ్రమలు, మన తప్పుల వలన వచ్చే ఇబ్బందుల గురించి, వాటి గురించి నేను చెప్పట్లే. మనం చాలా తప్పులు చేసి లేకపోతే లోకంలో శ్రమలు తెచ్చుకుంటాం, అవి కాదు. దేవుని విషయమై, దేవుని గురించి, దేవుని చిత్తం చేసేటప్పుడు వచ్చే శ్రమల గురించి నేను మాట్లాడుతాను. సో చూడండి, అటువంటి మాటలు సామెతల గ్రంథం 17వ అధ్యాయం ఒక మాట చదువుతున్నాను చూడండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం. Proverbs 17:22. Proverbs 17:22. సామెతలు 17:22. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణం, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేస్తాం. చూడండి, మన సంతోషము గల మనస్సు ఆరోగ్యం అంటే మనం ఎంత సంతోషించే ఫిజికల్గా కూడా ఆరోగ్యంగా ఉంటాం, సంతోషంగా ఉంటాయి. అంటే చాలామంది ఏవో జోకులై చెప్పి నవ్వించి ఆరోగ్యం వస్తుందని చెప్తారు, అందులో సత్యం లేదు. నిజమైన సంతోషంలో ఆరోగ్యం ఉంది. అంటే దేవుడిచ్చే సంతోషం, దేవుని చిత్తం చేయడం ద్వారా వచ్చే సంతోషం, అందులో ఉంది ఆరోగ్యం. ఆత్మీయంగా ఆరోగ్యంగా మనం ఉండాలంటే క్రిస్టియన్ జాయ్ అనుకుందాం, క్రైస్తవ సంతోషం. అటువంటి సంతోషం దేవుడిచ్చాడు, యేసుప్రభు వారు ఇచ్చే సంతోషం మనకి కావాలి. పరిశుద్ధాత్మ దేవుడిచ్చే సంతోషం కావాలి. గలతీయులకు రాసిన పత్రికలో చూస్తే ఆత్మ ఫలంలో ఉంది కదా, ప్రేమ, తర్వాత సంతోషం. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయలు, ఇవన్నీ కూడా దేవుడిచ్చేవి. మనం సంపాదించుకునేవి కావు. మనం కూడా సంపాదించుకోవచ్చు తాత్కాలికంగా. ఏదైనా తిన్నా, మనకు ఇష్టమైంది తిన్నా, ఇష్టమైన బట్టలు వేసుకున్నా, ఇష్టమైన ప్రదేశంలో ఉన్న సంతోషం వస్తుంది, కానీ అది తాత్కాలికమే. మురికివాడలో ఉన్న, గుడిసెల్లో ఉన్న, బట్టలు సరిగ్గా లేకపోయి మురికిగా ఉన్న ఈ సంతోషం దొరికేవు, ఈ సంతోషంలో ఉండే అవకాశం ఉంది. ఎవరు అవమానించినా, ఎవరు తిట్టినా ఈ సంతోషంలో ఉండే అవకాశం. ఎవరిని మనల్ని కృంగదీసినా, సైతాను ముఖ్యంగా మనం దేవుని చిత్తంలో ఉన్నాము, దేవుని చిత్తాన్ని కోసం మనం ప్రయాణం చేస్తున్నాము అని అనుకుంటే వెంటనే మనల్ని అవమానానికి గురి చేస్తాడు. చాలా మంది మనల్ని తిట్టచ్చు, అవమానించవచ్చు, మన సొంత ప్రజలే వ్యతిరేకమైపోయి ఉండొచ్చు, స్నేహితులు దూరం అయిపోవచ్చు, రకరకాలు. కానీ మన సంతోషం మాత్రం మనం కోల్పోం. దేవుడిచ్చే సంతోషం ఎవరు మనల్ని దూరపరచగలరు? ఎవ్వరు కూడా దేవుడిచ్చే సంతోషం నుంచి మనల్ని దూరం చేయలేరు. ఈ సంతోషం కావాలంటే ఈ తాత్కాలికమైన ఆనందాల్ని, వాటిని మనం సిలువకు అప్పగించాలండి. సిలువకు అప్పగించాల్సిన అవసరం ఉంది. పశ్చాత్తాపపడి, దేవా నాకు తెలియక నేను ఈ తాత్కాలికమైన ఆనందాల వెంట పరిగెడుతున్నాను అని పశ్చాత్తాపం పొంది దేవుడిచ్చే అటువంటి గొప్ప క్రిస్టియన్ జాయ్, ఆ లోతైనటువంటి పరిశుద్ధమైనటువంటి అటువంటి జీవితం మనకు దొరకాలని మనం అర్థం చేసుకోవాలి. ఈ అధునాతమైన ప్రపంచంలో చాలా ఆనందాలు ఉన్నాయి, తాత్కాలికమైన ఆనందాలు. పిల్లలు అయితే గేమ్లు ఆడితే వాళ్ళకి సంతోషం.
చాలామంది మొబైల్ గేమ్స్ ఈ రోజుల్లో, లేకపోతే ఏదైనా తిండి తింటే సంతోషం వస్తుంది. తాత్కాలికమే, ఎంతో సేపు ఉండదు అది. గేమ్ ఆడడం ఆపేయగానే అయిపోతుంది. సో ఇదంతా ప్రజల్ని ఒక మత్తులో ముంచి మోసం చేయడానికి సైతాను, లోకం ఆడుతున్నటువంటి ఒక డ్రామా అంతే. కానీ మనం దేవుల్లో ఉండాలి. దేవుడిచ్చే సంతోషం మనకు కావాలి. ఏక మనస్కులై ఉండాలి. దేవుడిచ్చే సంతోషం మనకి కావాలని దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలి. పశ్చాత్తాపపడి పాత జీవితాన్ని వదులుకోవడానికి ఇష్టపడాలి. యేసు ప్రభు వారి శరీరం, రక్తం దానికి సాదృశ్యంగా ఉంది. సో ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకొని మనం మారు మనసు పశ్చాత్తాపంతో ఈ యొక్క మళ్ళీ నూతన జీవితాన్ని మనం ప్రారంభించాలని దేవుడు కోరుకుంటున్నాడు. తాత్కాలికమైన ఆనందాలన్నింటినీ వదులుకోండి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. మాతో మాట్లాడమని విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. లోబడే మనసు దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం ప్రభువా. నాయన ఈ యొక్క మాటలన్నీ హృదయంలో భద్రపరచమని ప్రభువా, మీకు దూరంగా అయిపోయి సంతోషం కోల్పోకుండా మీకు దగ్గరగా బ్రతకడానికి, మీ స్వరం రోజు వినడానికి, లోబడడానికి సహాయం దయచేయమని, ఈ సంతోషం ఇంకా ఇంకా మా జీవితంలో పెరగడానికి కృప చూపించమని, అంధకార శక్తిని లయపరచమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.